హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో 60/60 మార్క్స్ కావాలంటే ఒక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టకూడదు. సో అందుకోసమే శ్రీనాథ్ అకాడమీ వాళ్ళు శ్రీనాథ్ ఐపీఈ పీవైక్యూ సిరీస్ తీసుకొచ్చారన్నమాట. సో ఇక్కడ మనకి టార్గెట్ ఏంటంటే 60/60 మార్క్స్ రావడం కోసం. దానికోసం ఎవ్రీ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది మనం ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి పెట్టాం స్టూడెంట్స్. ఇప్పుడు 16th చాప్టర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో తెలుసుకోవే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. అండ్ ఈ చాప్టర్లో చూస్తే మనకి లాట్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి, బట్ ఏం వరీ అవ్వద్దు. ఫ్యూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుందాం, ఎందుకంటే ఇంట్లో 2 మార్క్స్ క్వశ్చన్సే వస్తాయి అనమాట. అండ్ ఈ ఛానల్లో మీకు 6th నుంచి 12th సంబంధించిన బోర్డ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కంటెంట్, కాన్సెప్ట్స్, క్వశ్చన్స్, బిట్స్ అండ్ ఎవ్రీథింగ్ మీకు 100% ఫ్రీగా దొరుకుతాయి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మీరే మిస్ అవుతారు. అండ్ ఆల్రెడీ ఫుల్ చాప్టర్ వీడియోస్ అయితే మీకు రెడీగా ఉన్నాయి స్టూడెంట్స్, మీరు వెళ్ళి వాటిని యూస్ చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ ఇప్పుడు రన్ అవుతా ఉన్నాయి. ఫ్యూచర్లో గన్ షాట్ వస్తుంది, ఎంసెట్ వస్తుంది, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాయని బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయిపోతూ ఉన్నాయి. బ్లూ ప్రింట్ చూస్తే సో ఈ చాప్టర్ నుంచి ఒకే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ మనకు రాబోతా ఉంది. బట్ 2 మార్క్స్ కూడా ఇంపార్టెంటే, 60/60 రావాలంటే. సో అందుకే ఈ చాప్టర్ కూడా మనం వదిలిపెట్టకూడదు. బట్ ఎక్కువ చదవట్లేదు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుందాం. సో మాడ్యులేషన్ అంటే ఏంటి, డిఫైన్ చేయండి, అండ్ ఎందుకు ఇది అవసరం. సో ఇది ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. సో మాడ్యులేషన్ అంటే ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్తో కంబైన్ చేసే ప్రాసెస్ని మాడ్యులేషన్ అని అంటాం. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే నార్మల్గా ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఏదైతే ఉన్నాయో లో ఫ్రీక్వెన్సీ ఉంటాయి, కాబట్టి వీటిని జనరేట్ చేసి పంపించాలంటే కనుక యాంటీనా యొక్క సైజ్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. అందుకే వీటిని డైరెక్ట్గా పంపించలేక వీటిని హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్తో మిక్సప్ చేస్తే హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని పంపించడానికి చిన్న యాంటీనా సరిపోతుంది స్టూడెంట్స్. సో అది మెయిన్, యాంటీనా సైజ్ రెడ్యూస్ చేయడం కోసం. అలాగే ఒక యాంటీనా ద్వారా ఎంత పవర్ వెళ్తుంది అనేది దానికి ఎఫిషియన్సీ పెంచడం కోసం. అలాగే డిఫరెంట్ ట్రాన్స్మిటర్ నుంచి వచ్చే డిఫరెంట్ సిగ్నల్స్ని మనం మిక్సప్ అవ్వకుండా ఉండడం కోసం, దానికోసం మాడ్యులేషన్ అనేది అవసరం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మెన్షన్ ద బేసిక్ మెథడ్స్ ఆఫ్ మాడ్యులేషన్. మాడ్యులేషన్లో బేసిక్ మెథడ్స్ ఏంటి? సో ఎన్ని ఇయర్స్ రిపీట్ అయిందో మీరే చూడొచ్చు. సో ఒకటి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ స్టూడెంట్స్, దీంట్లో యాంప్లిట్యూడ్ని మనం మాడ్యులేట్ చేస్తాం. ఇంకోటి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, దీంట్లో ఫ్రీక్వెన్సీని మాడ్యులేట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఫేజ్ మాడ్యులేషన్, దీంట్లో ఫేజ్ని మాడ్యులేట్ చేస్తాం మనం. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ మొబైల్ ఫోన్స్. మొబైల్ ఫోన్స్లో ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంది? మొబైల్ ఫోన్స్లో మనకి స్పేస్ వేవ్ మోడ్ అనే కమ్యూనికేషన్ ఉంది స్టూడెంట్స్, ఓకేనా. అండ్ 4th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ స్కై వేవ్ ప్రాపగేషన్. స్కై వేవ్ ప్రాపగేషన్ అంటే ఏంటి? సో ఇది ఐసో రేడియో వేవ్ ప్రాపగేషన్ అని కూడా అంటారనమాట. సో ఇప్పుడు ఎర్త్ ఇలా ఉందంటే ఎర్త్ చుట్టూ ఐనోస్ఫియర్ ఉంటుంది అనమాట. సో రేడియో వేవ్స్ని ఇలా ఐనోస్ఫియర్కి పంపిస్తే ఈ ఐనోస్ఫియర్ని మళ్ళీ రిఫ్లెక్ట్ చేసి పంపిస్తుంది అనమాట. అట్లా ఇక్కడి నుంచి ఇక్కడికి, లేదంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కమ్యూనికేషన్ అనేది ఇలా ట్రావెల్ అవుతుంది, ఓకేనా. సో మెయిన్ థింగ్ ఏంటంటే కనుక మనకి ఇక్కడ ఐనోస్ఫియర్లో ఇది జరుగుతూ ఉంటుంది అనమాట, ఓకేనా. ఐనోస్ఫియర్ అని స్కై వేవ్ ప్రాపగేషన్ అంటారు అనమాట. సో ఫస్ట్ ఇవి ట్రాన్స్మిటర్ యాంటీనా నుంచి రిసీవర్ యాంటీనాకి ఎలా వెళ్తాయి అంటే కనుక స్కై ద్వారా వెళ్తాయి అనమాట, ఓకేనా. దట్స్ ఇట్. ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద బేసిక్ బ్లాక్స్ ఆఫ్ ఏ కమ్యూనికేషన్ సిస్టమ్. కమ్యూనికేషన్ సిస్టమ్ బేసిక్ బ్లాక్స్ ఏంటంటే ఫస్ట్ ట్రాన్స్మిట్ చేయడం, నెక్స్ట్ ఛానల్ అనమాట, అంటే దాని ద్వారా వెళ్తుంది. అండ్ ఫైనల్ వచ్చేసి రిసీవర్ అనమాట, అక్కడ మనకి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. లైక్ దట్ మనం ఫోన్ చేసేవాళ్ళు ఉండాలి, ఫోన్ చేసిన తర్వాత మధ్యలో ట్రావెల్ అయ్యే వాళ్ళు ఉండాలి, అవతల పక్క రిసీవర్ ఉండాలి. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ వరల్డ్ వైడ్ వెబ్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. అందరికీ తెలిసిందే, అందరికీ వాడేదే తెలిసిందే. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్ దట్ అలౌస్ అస్ టు యాక్సెస్ ఎనీ డాక్యుమెంటేషన్స్ ఇంటర్నెట్ త్రూ ఇంటర్లింకింగ్ ఆఫ్ వెబ్ పేజెస్. సో వెబ్ పేజెస్ని ఇంటర్లింక్ చేయడం ద్వారా ఏ డాక్యుమెంట్స్ అయినా, ఏ వెబ్సైట్నైనా మనం వెళ్ళి చూడడానికి ఉపయోగపడేదే వరల్డ్ వైడ్ వెబ్ అనమాట స్టూడెంట్, ఓకేనా. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మెన్షన్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ స్పీచ్ సిగ్నల్స్. స్పీచ్ సిగ్నల్స్ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్, సో వాటి యొక్క తక్కువే ఉంటుంది, దట్ ఈస్ 300 Hz టు 3100 Hz వరకు ఉంటుంది స్టూడెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మెన్షన్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఐనోస్ఫియర్. ఐనోస్ఫియర్లో ఉండే డిఫరెంట్ పార్ట్స్ ఏంటి? ఐనోస్ఫియర్లో మనకి 4 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది డి అంటాం. సో అది పార్ట్స్ ఆఫ్ స్ట్రాటోస్ఫియర్ ఫ్రమ్ 65 to 70 km/day ఓన్లీ, ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ ఈ అంటాం అనమాట. సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ స్ట్రాటోస్ఫియర్ 100 km. నెక్స్ట్ F1 అంటాం, దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ మిసోస్ఫియర్. నెక్స్ట్ F2 వచ్చేసి పార్ట్ ఆఫ్ ద థర్మోస్ఫియర్ అనమాట స్టూడెంట్,
ఓకేనా. సో ఇవి ఐనోస్పియర్లో ఉన్న పార్ట్స్ అనమాట. దట్స్ ఇట్ స్టూడెంట్స్, కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. ఫైనలీ మనం ఎవ్రీ చాప్టర్కి సంబంధించిన వీడియోని కంప్లీట్ చేసేసామన్నమాట. సో ఎవ్రీ చాప్టర్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఏ క్వశ్చన్స్ చదువుకోవాలి, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ కంప్లీట్లీ డన్ రైట్ నౌ. సో ప్రతి వీడియోస్ కూడా మీకు కావాలంటే ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, వీడియోస్ కింద డిస్క్రిప్షన్స్ ఉంటాయి, వెళ్ళి చూసి ప్రతిదీ నేర్చుకోండి. ఫైనల్గా 60/60 మార్క్స్ అవుట్పుట్ అయితే మాకు పంపించండి. ఓకేనా స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వన్ మోర్ టైం మీకు ఏం గుర్తు చేస్తున్నామంటే కనుక ఫుల్ చాప్టర్ వీడియోస్ ఆల్రెడీ మనకి అవైలబుల్గా ఉన్నాయి వీడియో. అండ్ ఇప్పుడు PYQ సిరీస్ మనకి రన్ అవుతా వచ్చింది. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ వచ్చేసి మీకోసం గన్ షాట్ వీడియోస్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో రైట్ నౌ మీరు గన్ షాట్ సిరీస్కి యాక్సెస్ అవ్వచ్చు అనమాట. ఓకేనా స్టూడెంట్స్. బట్ మై సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేయండి. సో బెస్ట్ అడ్వైస్, మీకు అసలు టైమే లేదు అనుకుంటే అప్పుడే గన్ షాట్లోకి వెళ్ళండి. ఓకేనా స్టూడెంట్స్. సో దట్స్ ఇట్ స్టూడెంట్స్. Thanks for the watching. All the best for your bright future. All the best for your upcoming examinations also. So just subscribe to our channel and press the bell icon and like the video, share the videos. Don't forget to comment below if you have any doubts. Have a nice day. Bye bye students.